ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం సందీప్ అగారం గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. కంగ్రాచులేషన్స్. నేను అంటే ఆయన కాల్ లిఫ్ట్ చేస్తారో మేనేజర్లో చేస్తే వాళ్ళు ఎత్తుతారో రెస్పాండ్ అవుతారో అవ్వరో అని చెప్పి అనుకున్నా. నాకు అక్కడ తమన్ గారి నెంబర్ ఉండే. సరే డైరెక్ట్ చేసి మనది ఒక సాంగ్ ఒక కంపోజర్ రిలీజ్ చేస్తే ఒక వాల్యూ ఉంటుంది, మంచి సాంగ్ కదా అని చెప్పి తమన్ గారికి నేను స్ట్రైట్గా కాల్ చేయగానే ఆయన లిఫ్ట్ చేసి చెప్పండి సురేష్ బొబ్బిలి గారు అన్నారు. థ్యాంక్ యూ తమన్ సార్, ఒక్క మాట చెప్పగానే మా పాటని షేర్ చేసినందుకు మా టీం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ సపోర్టు యాక్చువల్లీ మాలాంటి కొత్త కంపోజర్స్కి అవసరం. మీరు సపోర్ట్ చేస్తే మేము చాలా బాగా ఎదగగలం. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా వచ్చినాం, ఇంత దూరం వచ్చినాం. ఇక అంటే వచ్చినాక చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. బేసిక్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇంత దూరం రాగలిగినాం. ఇక్కడి నుంచి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో మీరు అంత పెద్ద కంపోజర్ అయి ఒక ఓజీ లాంటి పెద్ద హిట్లు ఇస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 కంపోజర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి కూడా నాలాంటి అప్కమింగ్ కంపోజర్ కాల్ ఎత్తి రెస్పాండ్ అయ్యి నా పాటని షేర్ చేసినందుకు మా టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మీడియా అన్నలు ఈ సినిమాని దయచేసి మంచి సినిమా ప్రమోట్ చేయండి, జనాలకు తీసుకెళ్ళండి. మీ వల్లనే ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది. దయచేసి తీసుకెళ్ళండి, మంచి సినిమా ప్లీజ్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ మేము we bought the cinema, we promoted it, we have tried our best, we bought it near to your heart. ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్ నౌ. ప్రతి ఒక్క తెలుగు హోమీకి ఇది సినిమా ప్రతి ఒక్క తెలుగింటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క తెలుగు సినిమా లవర్కి ఈ సినిమా చేరుకోవాలని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ ద కాంటెంట్ క్రియేటర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అందరికంటే ముందు థ్యాంక్ యూ రాహుల్ అన్నకు చెప్పాలి. రాహుల్ అన్న ఫస్ట్ నన్ను అనుకున్నాడు, ఇంకెవ్వరు వద్దు నాకు రోహనే కావాలనుకున్నారు. ఆ హోప్ అన్న నాలో పెట్టుకున్నాను, నేను 100% ఇచ్చాను అనుకుంటున్నాను అన్న. ఇంకా లాస్ట్ నాకు షూట్ ఉంది, ఏమనుకోకండి, సారీ. నేను ప్రీమియర్స్ చూశాక నాకు నైట్ నిద్ర రాలేదు. యూ కెన్ సీ మై పఫీ ఐజ్ అండ్ ఆల్. ఇంటికి వెళ్ళాక లైక్ ఐ వాస్ కీప్ ఆన్ సర్చింగ్ #ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ అని చూస్తుంటే ఒక్కొక్కరు ఎక్కడ నెగిటివ్ రివ్యూ ఐ వాస్ సో సర్ప్రైజ్డ్. పిచ్చి దానిలో కూర్చొని లైక్ ట్విట్టర్లో రిఫ్రెష్ చేస్తూ చూస్తున్నాను, అన్ని రివ్యూస్ గుడ్గా వస్తున్నాయి. ఓకే, రియల్గా అందరికీ నచ్చింది, వి డిడ్ ఇట్, మా కష్టం ఫలించింది అన్నట్టే అనిపించింది. అండ్ ఇది మా మూవీ మొత్తం ఫన్ కంటెంట్ కాబట్టి నేను ఒక్క కవిత చెప్పాలనుకుంటున్నాను మీకు, అందుకే ఫోన్ హ్యాండిల్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే. దేవుడా, ఒక మంచి తెలుగు ప్రేక్షక దేవుడా, బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఎంకరేజ్ చేస్తావు, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా సినిమా అంటే ప్రాణం ఇస్తావు, అలాగే మా ప్రీ వెడ్డింగ్ షో సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తామని కోరుకుంటున్నా. మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న 12 కోట్ల మందికి, నెంబర్ తప్పైతే క్షమించండి, ఎంతమంది ఉంటే అంతమందికి, ఓవర్సీస్లో ఉన్న నెంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే అంతమందికి నువ్వు చూసి సపోర్ట్ చేసి అందరికీ సినిమా రీచ్ అయ్యేలా చూడు. నాకు తెలుసు ఈ సినిమా రీచ్ అయ్యేలా చేస్తావు, బికాజ్ యు ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ సార్, నిన్న మేము అడగగానే ప్రీమియర్స్కి వచ్చి మళ్ళీ పొద్దున్న మా ప్రెస్ మీట్స్కి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ సార్. ఎక్కువసేపు ఏం మాట్లాడను. ఫస్ట్ మా డైరెక్టర్ రాహుల్. జనరల్గా ప్రొడ్యూసర్స్ లాస్ట్ టైం కూడా చెప్పిన, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ని తయారు చేస్తారు, ఇక్కడ డైరెక్టరే ప్రొడ్యూసర్ని తయారు చేసిండు. ఎప్పుడు స్కూల్లో స్టేజ్ కూడా ఎక్కడనని సినిమా స్టేజ్ ఎక్కించిండు. కథని యాక్చువల్గా సినిమా మమ్మల్ని అందరినీ ఎత్తుక్కొని వచ్చింది. మేమెవరు కళలో కూడా సినిమా హిట్ అయ్యేది, అసలు కళలో మేము సినిమాలోకి వస్తాను కూడా అనుకోలేదు. రేపు తెల్లారి పూజ ఈరోజు కూడా ఏం మనమేంది సినిమా ఏంది అనుకున్నా. థ్యాంక్స్ రాహుల్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కష్టం అసలు చాలామంది చెప్తుంటారు స్పీచ్లో ఏంటంటే ప్రొడ్యూసర్ కష్టాలన్నీ. నాకు ఏమాత్రం కష్టం లేకుండా సినిమా మొత్తాన్ని తిరిగిరన్న భుజాల మీద వేసుకుంటూ మా డైరెక్టర్ ఉత్తగానే ఓన్లీ కూర్చొని పైసలు ఎవరికి వెళ్ళాయి నుంచి దేవాలి. ఈ కష్టం తప్పించి నాకు ఈ సినిమా నుంచి ఒక యాక్టర్ నుంచి కానీ ఒక టెక్నీషియన్, ఇంకా మావాడు ఏడున్నాడు ప్రజనై మా క్లాస్మేట్, ఫస్ట్ నన్ను సినిమాలో తెచ్చింది ఆడే. మొత్తం సినిమా మొత్తం భుజాల మీద వేసుకొని నాకు ఇంత టెన్షన్ లేకుండా ప్రెజర్ లేకుండా చేసిండు. ఇంకా లాస్ట్ మా బొబ్బిలన్న
మనోళ్ళు ఫస్ట్ సినిమా అంతా అయిన తర్వాత పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు రెఫరెన్స్లు వేసినారు. సినిమా అంతా చూసినాక బొబ్బిలన్న అసలు ఎట్లా మ్యాచ్ చేస్తారు వీళ్ళందరినీ అనుకున్నా. ఫస్ట్ ఒకటే ఇంటర్వెల్ ముందు సీన్ చూపించిండు. బొబ్బిలన్న నీకు అడిగినావు కదా ఫస్ట్ ప్రతి సినిమాకి ఎవరు వస్తారో కానీ ఫస్ట్ నీకే పిలుస్తా, నువ్వు చేస్తావు ఎవరు నెక్స్ట్ నువ్వు దొరకవు మాకే. లేదన్న, నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటున్నా మన 7 PM ప్రొడక్షన్స్కి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఇంకా చాలా స్పీచ్ ఉంది, సక్సెస్ స్పీచ్లో మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా లాస్ట్ ఇయర్ November 7th స్టార్ట్ చేసామండి. ఫస్ట్ షాట్ November 7th పడింది. ఈ ఇయర్ November 7th ఇది రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 year జర్నీ. చాలా అంటే రెగ్యులర్గా ఏదో ప్రొఫెషనల్గా ఒక ఫిల్మ్ మేకింగ్ చేసినట్టుగా అనేది కాకుండా, అంటే ఈ మాట ఎందుకంటానంటే జనరల్గా ఇది ఒక ఫ్యామిలీ లాగా అనుకొని చేసాం. ఈవెన్ తిరువీర్ గారు అవ్వనివ్వండి, సందీప్ గారు అవ్వనివ్వండి, ఎక్కడ కూడా ఒక ఏదో ఇంట్లో ఒక పనిని చేస్తున్నట్టు అలాగ ఒక బాధ్యతగానే చేసాం ఈ సినిమాని. ఈ సినిమా జర్నీ మాత్రం నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా జర్నీ అనేది చాలా డిఫరెంట్. దేన్ని కంపేర్ చేయలేం. లాస్ట్ 2 months నుంచి అయితే చాలా టెన్షన్ ఉండేదండి. ఎవరికి చెప్పుకోలేదు కానీ ఏమవుతుందా, దీన్ని ఎలా తీసుకుంటారు, అంటే భారీ ఓపెనింగ్స్ వచ్చేంత కాదు, దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. అది రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువైపోతుండేది. అసలు చాలాసార్లు అయితే చాలా భయం, చాలా టెన్షన్ వచ్చేసేది. చాలా టెన్షన్ పడ్డాను. బట్ అది నిన్నటి ప్రీమియర్స్తో ఆ టెన్షన్ అంతా పోయిందండి. మంచి సినిమాని ఎప్పుడు జనాలు ఆదరిస్తారు అనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది. మంచి సినిమాకి మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇంకొకసారి ప్రూవ్ అయింది. చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా. ప్రీ వెడ్డింగ్ షో గురించి అంటే కొన్ని సినిమాల్ని మనం దీనికి ఏం చెప్పాలంటే మనం చాలా సినిమాలకి మనం పెట్టే 150-200 టికెట్ పెట్టుకొని వెళ్తాం, ఒక 2 గంటల టైం పెడతాం, చాలా డిసప్పాయింట్ అవుతాం కొన్ని సినిమాలకి. బట్ అది ప్రీ వెడ్డింగ్ షోకి మాత్రం మీరు పెట్టే టికెట్ డబ్బులు, మీరు ఈ సినిమా చూడడానికి పెట్టే 2 గంటల సమయం వృధా అవ్వదు అని కాన్ఫిడెంట్గా చెప్పగలను. రెండవది, కొన్ని సినిమాలని ఫ్యామిలీతో చూస్తే బాగుంటుంది, కొన్ని సినిమాని గర్ల్ ఫ్రెండ్తో చూస్తే బాగుంటుంది, కొన్ని సినిమాలని ఫ్రెండ్స్తో చూస్తే బాగుంటుంది. పక్కాగా ప్రీ వెడ్డింగ్ షూట్ని ఎవరితో చూసినా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సింగిల్గా కాదు, ఎవరో ఒకరితో కలిసి వెళ్ళండి. ఇది గ్రూప్లో చూస్తే మంచి కిక్ ఇస్తుంది. 100% ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా అండ్ ఈ సినిమాకి నాకు సపోర్టివ్గా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరున చాలా థ్యాంక్ యూ. ఎక్సెప్ట్ తిరువీర్ గారు అండ్ సందీప్ గారికి కాకుండా మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళకి థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్నది, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పను. వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ ఇద్దరు నాని చరణ్, ఒకసారి రండి. వీళ్ళిద్దరూ మహేష్ కూడా రాలేదు ఈరోజు. బట్ నాని చరణ్ డైరెక్షన్ టీం, నాని ఎంత సపోర్ట్ అంటే సంవత్సరం నుంచి రేపు వీళ్ళు డైరెక్టర్లు అయితే వాళ్ళ సినిమాలకి ఎంత కష్టపడతారో ఇంత అయితే కష్టపడరండి. 100% అంత కష్టపడ్డారు నాని చరణ్. చాలా థ్యాంక్ యూ నాని చరణ్. సారథి స్టూడియోస్లో నిద్రలేని రోజులు లాస్ట్ 1 month నుంచి కూడా మాకు. బట్ నిజంగా చెప్తున్నాను, రేపు వీళ్ళు డైరెక్టర్లు అయితే ఈ సినిమాకి పడేంత కష్టం అయితే 100% పడరు. అంత కష్టం నా కోసం పడ్డారు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ సినిమా మేము పూజ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేసిన రానా గారికి, విజయ్ దేవరకొండ గారికి, శేఖర్ కమల్ గారికి, మా ట్రైలర్ లాంచ్ చేసిన మా 13 మంది డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. నవంబర్ 7 సినిమా రిలీజ్. మేబీ నవంబర్కి నాకేదో సంబంధం ఉన్నట్టుంది. నవంబర్లో నాది ఫస్ట్ టైం నేను జనానికి బాగా రికగ్నైజ్ అయ్యేలాగా కనబడింది జార్జ్ రెడ్డిలో లలన్ సింగ్. ఆ రోల్ తర్వాత నన్ను ఎవరు ఆడిషన్ అడగలేదు, డైరెక్ట్గా రోల్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ నవంబర్లోనే మళ్ళీ రిలీజ్ అయింది మసూదా. దాని తర్వాత హీరోగా రోల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ నవంబర్లోనే ప్రీ వెడ్డింగ్ షో వస్తుంది. దీనికి ఈసారి ఇన్ కొలాబరేషన్ ప్రొడక్షన్కి వెళ్ళే ధైర్యం చేసింది. సినిమా ఇంత ఇస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు.
విలన్ నుంచి హీరో నుంచి కో ప్రొడక్షన్కి వెళ్ళే వరకు నా డేట్సే ఇన్వెస్ట్ చేశాను. అఫ్కోర్స్ నేను డబ్బులు పెట్టలేదు, బట్ స్టిల్ ఎక్కడి ఆడిషన్స్, ఎక్కడి కో ప్రొడక్షన్, ఇది అదంతా కూడా ఆడియన్స్ వల్ల, సినిమా వల్లే. ఈరోజు నన్ను గుర్తుపట్టిన, నేను బతకగలను అనే ధైర్యం ఇచ్చినా కూడా అది సినిమా వల్లే, ఆడియన్స్ వల్లే. అండ్ నిన్న ప్రీమియర్ షోస్ చూసాం, స్పెషల్ ప్రీమియర్స్. మేము ప్రసాద్స్లో చూసిన దానికంటే మామూలుగా మీడియాకి షో వేస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు. జనరల్గా నవ్వు వచ్చినా ఆపుకొని చాలా సీరియస్గా చూస్తారేమో అనుకున్నాను. కానీ ప్రసాద్స్లో చూసిన దానికంటే మీడియా వాళ్ళతో నేను చూసిన ఆనందం, వాళ్ళ కుర్చీలోంచి ఎగురుతూ నవ్వడం అన్నది, అప్పుడు సినిమా అర్థమైంది. నా పక్కన కూర్చున్న రోహన్కి టీనాకి చెప్పాను సినిమా హిట్ అని. సో కొంత టెన్షన్ ఉండింది, నిన్నటితో ఆ టెన్షన్ పోయింది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే డైరెక్టర్ ఏదైతే చెప్పారో అదే స్క్రీన్ మీకు తీసుకొచ్చారు, ప్రొడ్యూసర్ అంతే సపోర్ట్ చేశారు, ఒక్కొక్కరిని ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు. బహుశా నాకు తెలిసి నన్ను రోహన్నే అడుగుండరు ఆడిషను. సో నిన్న రివ్యూస్లో చూసినప్పుడు కూడా ఏంటంటే అందరూ ఆ క్యారెక్టర్స్కి సరిపోయారు, వాళ్ళు కాకుండా ఎవరు చేస్తే బాగుంటుందంటే ఎవరు ఊహకు కూడా దొరకట్లేదు అని. అంత మంచి కాస్టింగ్ కుదిరింది. మేము మ్యూజిక్ చూడకముందు ఒకలా ఉండింది సినిమా, బాగానే ఉండింది అన్న సినిమా మ్యూజిక్ తర్వాత బ్రహ్మాండంగా ఉంది అనేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయింది. సురేష్ అన్న థ్యాంక్ యూ. అండ్ నరేష్, ఎడిటర్ నరేష్, తను పరిచయం చేసిన వాళ్ళకి మర్చిపోయి ఇద్దరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. అండ్ ఈ సినిమా అంతే బాగా తను పేషెన్స్తో అంతే ఎడిట్ చేశాడు. అండ్ ఇంపార్టెంట్గా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, పొద్దున నేను లేచి చూస్తే ట్విట్టర్లో రాహుల్ రవీంద్రన్ గారి ట్యాగ్ ఉండింది కంగ్రాచ్యులేట్ చేస్తూ. కోఇన్సిడెన్స్ అనాలో ఏమనాలో నాకు తెలియదు, కానీ ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాహుల్ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్. అండ్ ఇదొకటైతే జటాధర డైరెక్ట్ చేసిన వెంకట్ కళ్యాణ్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మా ముగ్గురు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ముగ్గురు సినిమాలు బాగా ఆడాలి, ఇండస్ట్రీ బాగుండాలి, మా అందరికీ పని ఉండాలి. మీ అందరూ ఆదరించినప్పుడు అది సాధ్యం. మంచి సినిమాను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.